కల్వకుంట్ల కవితక్కది. ఇలా అన్నిట్లలో ప్రధానంగా కవితక్కనే ఉంది. నాది ఆస్తి గొడవ కాదు, ఆత్మగౌరవ పోరాటం. స్వరాష్ట్రంలో మొదటి బతుకమ్మ పండుగ నేనే. మొదటి పండుగ నుంచే నా మీద కక్షలు మొదలైనవి. ప్రశ్నించినందుకే పార్టీ నుంచి బయటికి పంపారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత కంటతడి. పార్టీలో ఎన్ని అవమానాలు ఎదురైనా నవ్వుకుంటూ పనిచేసిన, ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళను ఆగం చేస్తారనుకోలే. బీఆర్ఎస్కు నైతికత లేదు, పార్టీకి దూరం అవుతున్నందుకు హ్యాపీగా ఉన్నా. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం నుంచి కలెక్టర్ల దాకా అన్నింటా అవినీతే. 1.89 లక్షల కోట్లు ఖర్చు చేసే కేవలం ఒక కంపెనీకే 1,00,000 కోట్లు పన్నులు. తెలంగాణ రాజకీయాల అస్తిత్వం కోసం కొత్త పార్టీ పెడుతుందంట కవితక్క. తన రాజీనామా ఆమోదించాలని మండలి చైర్మన్కు విజ్ఞప్తి అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. ఇక కల్వకుంట్ల కవితక్క కొత్త పార్టీ ప్రకటన రేపో మాపో ఉండబోతూ ఉంది అని చెప్పేసి అయితే క్లారిటీ అవుతూ ఉంది. ఇందులో డెప్త్గా పోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే చాలా అంశాలు ఆల్రెడీ చర్చించడం. కల్వకుంట్ల కవిత పైన వస్తున్నటువంటి ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఖచ్చితంగా ఎండగట్టాల్సిన అవసరం అందరికీ ఉంది. రాజకీయ ప్రచారాలు చేసుకోండి పర్వాలేదు, కానీ వ్యక్తిగత ప్రచారాలు అవసరం లేదు. నా 2 బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నా, నాది ఆస్తి పంచాయతీ కాదు, ముమ్మాటికి ఆత్మగౌరవ పంచాయతీనే. మా ఇంటి దేవుడైన లక్ష్మీ నరసింహస్వామి మీద, నా 2 బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఇక్కడేం పీకినమని జాతీయ స్థాయికి పోవాలని చెప్పేసి బీఆర్ఎస్ను అంటే టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్కు పోయినామని చెప్పేసి, అంటే ఈడేం పీకినాం ఫస్ట్ తెలంగాణలో ఏం పీకి పడగొట్టిరని బీఆర్ఎస్కి పోతురని చెప్పేసి ఇండైరెక్ట్గా అది దాని సమాధానం అదే. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును బీఆర్ఎస్గా మార్చొద్దని నేను చెప్పినా వినలేదు. తెలంగాణలో ఏం పీకి కట్టలు కట్టామని జాతీయ స్థాయికి పోవాలి అని ప్రశ్నించిన, నా మాట వినకుండా బీఆర్ఎస్గా మార్చారు. బీఆర్ఎస్ హయాంలో అన్నింటి అవినీతే. బీఆర్ఎస్ హయాంలో అమరవీరుల స్తూపం మొదలు కలెక్టరేట్ల వరకు అన్ని నిర్మాణాల్లోనూ అవినీతి జరిగింది. సిద్దిపేట, సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లు ఒక వర్షానికే మునిగిపోయినాయి. అవినీతి జరిగిందని చెప్పడానికి ఈ సాక్ష్యాలు చాలావా? నీళ్లు, నిధులు, నియామకాలు అన్న మాట ట్యాగ్లైన్ గండి కొట్టుకు పోయామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ట్యాగ్లైన్కు గండి కొట్టుకుపోయినాం. నీళ్లు, నిధులు, నియామకాలు మాత్రమే కాదు తెలంగాణ, నీళ్లు, నిధులు, నియామకాలతో పాటుగా ఆత్మ గౌరవం అని చెప్పి చెప్పుకున్నాం. ఇలా నేను తెలంగాణని అని చెప్పి చెప్పుకునేటువంటి భరోసా కోసం మనకంటూ స్వరాష్ట్రం ఉండాలని చెప్పేసి ఎంతోమంది కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ, కానీ కాకుల గద్దెల పాలైపోయింది. తెలంగాణ కరువుల తెలంగాణ ఇంకా కరువుగానే మిగిలిపోయింది. బంగారు తెలంగాణ అని చెప్పేసి చెప్పారు. ఒక్క కంపెనీకే 1,00,000 కోట్ల పైగా పన్నులు. సాగునీటి ప్రాజెక్టులపై పన్నులు ఒక్క కంపెనీకే 1,00,000 కోట్లకు పైగా పన్నులు. సాగునీటి ప్రాజెక్టులపై 1,89,000 కోట్లు ఖర్చు చేసి కొత్తగా 14 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చారు. 1,89,000 కోట్లలో ఒక కంపెనీకే 1,00,000 కోట్లకు పైగా పన్నులు అప్పగించారు. 1989లో చిన్న కంపెనీని పెట్టుకొని ఆయన ఫోర్బ్ జాబితాలో 45వ స్థానంలో నిలిచారని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆ కంపెనీ పేరు కూడా చెప్తే ఇంకా బాగుంటుండే. వ్యక్తిగా వెళ్తున్నా, శక్తిగా తిరిగి వస్తా. బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసినందునే ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నా. ఈ సభ నుంచి నేను వ్యక్తిగా వెళ్తున్నా, భవిష్యత్తులో శక్తిగా తిరిగి వస్తా. నేను నిజం నైతికత వైపు నిలబడి ఉన్నాం. తెలంగాణ అభివృద్ధికి కమిటెడ్గా పనిచేయాలని ఉన్నది అని చెప్పేసి చెప్తా ఉంది. తెలంగాణ అభివృద్ధికి గతంలో చేసినటువంటి పనులు అంటే ఇప్పుడు అంటే చాలామంది ఉద్దేశం ఏంటంటే, అమ్మ కవితమ్మ తెలంగాణ కోసం మీరు మీ తండ్రి, మీ అన్న, మీ బావ అందరు కలిసి చేసినటువంటి మేలు చాలియా, మాకు ఇక మీ నుండి పెద్ద మేలేం కోరుకుంటలేమని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఆ మేలు ఎటు దారి తీస్తూ ఉంది? నిజంగానే కల్వకుంట్ల కవిత ఒంటరిగా పోతుందా? గతంలో కొన్ని వార్తలు వచ్చినాయి తీన్మార్ మల్లన్నతో గొడవైన సందర్భంలో. లేదు, తీన్మార్ మల్లన్న కల్వకుంట్ల కవిత కలిసి ఆ పార్టీని నడిపిస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మరి కల్వకుంట్ల కవిత సొంత పార్టీ పెడతా, లేదంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీని బలోపేతం చేస్తా అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తనది ఆస్తుల కోసం పంచాయతీ కాదని ఆత్మగౌరవ పోరాటం అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ఏర్పడిన 2014లో మొదటి బతుకమ్మ పండుగ నుంచే తన మీద తన మీద పార్టీలో ఆంక్షలు మొదలయ్యాయని, కంటతడితో తన భావ ప్రకటన స్వేచ్ఛను హరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినప్పుడే తాము ఒప్పుకోలేదని, అందుకే కక్ష కట్టి తనను బయటకు పంపించారని చెప్పారు. పార్టీలో ఎన్ని అవమానాలు ఎదురైనా నవ్వుకుంటూ పనిచేశానని, ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళను ఆగం చేశారని అనుకోలేదన్నారు. సోమవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముగిసిన అనంతరం మండలి చైర్మన్ గుప్తా సుంకేందర్ రెడ్డి అనుమతితో కవిత ఉద్వేగపూరితంగా ప్రసంగం చేశారు. కన్నీళ్లు తుడుచుకుంటూ చాలాసేపు తన ఆవేదన వెలిబుచ్చారు. నా వద్దకు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు, కాంట్రాక్టర్లు పనుల కోసం రాలేదు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, సింగరేణి కార్మికులు, టీచర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులే వారి సమస్యల పరిష్కారం కోసం వచ్చారు. వారి కోసం నా వంతుగా ఎంత వీలైతే అంత పనిచేశా అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం నుంచే కలెక్టరేట్ల నిర్మాణం దాకా అన్నిట అవినీతి జరిగిందని అన్నారు. తాను ఓ వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్నానని, భవిష్యత్తులో ఒక శక్తిగా మారి మీ ముందుకు వస్తానని తెలిపారు. అమెరికాలో ఉద్యోగం వదిలేసి కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో తాను ఉద్యమంలోకి వచ్చానని కవిత చెప్పారు. అమెరికాలో ఏ ఉద్యోగం చేసిందో మరి కవితక్క, కానీ ఆ ఉద్యోగం వదిలేసి కేసీఆర్ స్ఫూర్తి, మరి కేసీఆర్తో చర్చించిందా, మరి కేసీఆర్ ఏమన్నాడు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుండే. 2006లో అమెరికాలో ఉద్యోగాన్ని రిజైన్ చేసి పార్టీ కార్యకర్తగా ఉద్యమాల్లో అడుగుపెట్టా. అప్పటి నుంచి ఇప్పటి వరకు 20 ఏళ్లుగా ప్రజా జీవితంలోనే ఉన్నా. అప్పటికే బీఆర్ఎస్ పొలిటికల్ పార్టీగా ఎదిగింది. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. నేను సొంతంగా జాగృతి సంస్థ ద్వారా పోరాటం ప్రారంభించా. మహిళలను, యువతను ఉద్యమాల్లోకి తీసుకొచ్చే అనేక కార్యక్రమాలు చేపట్టాం. మన పండుగల గౌరవం కాపాడాలని బతుకమ్మను గ్రామాన నిర్వహించా. 3,000 ఏళ్ల తెలంగాణ చరిత్రను సాక్ష్యాధారాలతో పుస్తకాలుగా వెలువరించా. మీడియాలో, సినిమాలో తెలంగాణ యాస భాషకు జరుగుతున్న అవమానంపై పోరాడా. అప్పటి పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ మహనీయుల చరిత్ర లేకపోవడాన్ని ప్రశ్నించా. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై వివరాలు అందించా. ఆ కమిటీ తన ఫైనల్ రిపోర్ట్లో మేం చెప్పిన అంశాలు నిజమేనా అని తేల్చింది. 8 ఏళ్ల పాటు బాలికలు, గిరిజన హక్కుల కోసం ఫైట్ చేశా. తెలంగాణలో ఉన్న సంస్థల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్తో అనేక పోరాటాలు చేశా. వీటితో పాటు తెలంగాణ పోరాటంలో నిత్యం పాల్గొన్నా అని కవిత వివరించారు. ఇవన్నీ ప్రశ్నిస్తే నాపై కక్ష కట్టారు. ఇవన్నీ వాస్తవానికి గతంలోనే అధికారంలో ఉన్నప్పుడు చెప్తే దానికి ఒక విలువ ఉంటుండే. అధికారంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండి కేవలం ఇప్పుడు బయటకు వచ్చి నేను ఏదో చేసిన, తెలంగాణ కోసం అన్ని త్యాగాలు చేసిన, అస్తిత్వ పోరాటం, అమెరికా పోరాటం, ఇవన్నీ చెప్తే నమ్మే ప్రసక్తి తెలంగాణ ప్రజల్లో లేదు. ఎందుకంటే ప్రభుత్వంలో లేదు కాబట్టి బయటకు వచ్చిన. ఒకవేళ ప్రభుత్వంలో ఉంటే ఈ అస్తిత్వము, ఈ ఆశలు, ఆస్తులు ఏమైనా బయటకు వస్తున్నాయినా ఈ అంశాలు? కేసీఆర్ వెంటనే నిలబడి ఉంది కదా. ఒకవేళ అదనే చెప్పు, బయటకు వస్తే చంపుతామని చెప్పేసి అన్నారు, బెదిరించిర్రు, థ్రెటెంప్ట్ చేసిర్రు. ఈ అంశాలన్నా బయట పెడితే సరే అప్పుడు నిజంగానే భయపడి బయటకు రాలేదేమో కవితక్క అని చెప్పేసి నమ్మే ప్రసక్తి ఉంటుంది.